మనం షాపుల్లో కొనుక్కోవడం మానేసాం. సూపర్ బజార్లకి కాన్సన్ట్రేట్ చేసాం. దాంతో షాపుల్లో ఇట్లాంటి న్యూస్ పేపర్లు పట్టుకుని ఆ పేపర్లలో పార్సిల్ చేసే రోజులు పోయినాయి. అంతకుముందు ఇట్లాంటి పేపర్లతో తయారు చేసిన కవర్లలో సామాన్ ఇచ్చేది పోయింది. ఇప్పుడు అంతా ఆ రకం సపరేట్ కవర్లలో పార్సిల్ చేసి ఇస్తున్నటువంటిది. ఇప్పుడు వాటిటి కారణంగా మన నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. యుద్ధం ఇంపాక్ట్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వేళ ఇంటి ఖర్చులు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముడి చమురు అధిక ధరల కారణంగా ప్యాకేజింగ్ వ్యయాలు పెరగడం, లాభాలు తగ్గుతున్న నేపథ్యంలో నిత్యావసర ధరలు మరోసారి పెంచేందుకు ఎఫ్ఎంసీజీ కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాం. ఇందుకు కారణం సబ్బులు, డిటర్జెంట్లు, బిస్కెట్లు, ప్యాకేజ్డ్ ఫుడ్స్, పానీయాల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే తమ ఉత్పత్తుల ధరలు 3-5% మేర ఎఫ్ఎంసీజీ కంపెనీలు పెంచిన సంగతి వ్యక్తమే. మళ్లీ ధరలు పెంచడానికి సిద్ధంగా ఉన్నామని ఆయా కంపెనీల ఎగ్జిక్యూటివ్లు మదుపర్లతో నిర్వహించిన ఎర్నింగ్ కాల్స్లో వెల్లడించారు. ముడి చమురు ధరల వల్ల ద్రవ్యోల్బణ ఒత్తిడి అధికమైందని, రవాణా వ్యయాలు పెరిగాయని, డాలర్తో పోలిస్తే రూపాయి విలువ క్షీణతకు తోడు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య ప్రపంచ సరఫరా వ్యవస్థలో అంతరాయాల వల్ల ఉత్పత్తుల ధరలు పెంచాల్సి వస్తోందని వివరించారు. అయితే అమ్మకాలు పడిపోకుండా చూసేందుకు 5, 10, 15 ఖరీదు చేసే చిన్న ప్యాకెట్ల ఉత్పత్తి పెంచాలని చూస్తున్నారు. దీంతోపాటు వ్యయ నియంత్రణ కోసం రాయితీలు, ప్రోత్సాహకాలు తగ్గిస్తున్నాయి.